ప్రతి స్త్రీ, పురుషుడు తెలుసుకోవలసిన స్త్రీ యొక్క బలహీనతలు. ఒక పురుషుడు శృంగారంలో కేవలం తన సుఖం చూసుకుంటాడో అలాంటి పురుషుడితో స్త్రీ ఎప్పటికీ సంతృప్తి చెందకపోవడమే కాకుండా అతన్ని ఇష్టపడదు. ఒక పురుషుడు కలయిక సమయంలో తాను త్వరగా అవుట్ కాకుండా నిగ్రహంతో ఉంటాడో అతను జీవితంలో అన్నింటిలోనూ నిగ్రహంగా ఉంటాడు. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొన్న లేదా హస్తప్రయోగం చేసుకునే పురుషుల కంటే ఎటువంటి లైంగిక చర్యలకు పాల్పడని పురుషులు తక్కువ నాణ్యత గల స్పెర్మ్ కలిగి ఉంటారు. ఉద్వేగం మరియు స్థలనం అనేది రెండు వేర్వేరు శారీరక ప్రతిస్పందనలు. ఇవి ఒకదాని తరువాత ఒకటి సంభవిస్తాయి. ఏ పురుషునికైతే అంగంపై పుట్టుమచ్చలు ఉంటాయో అతను సంసార జీవితంలో స్త్రీని చాలా సుఖపెడతాడు. సైకాలజీ ప్రకారం తెల్లగా ఉన్న అమ్మాయిలు నల్లగా ఉన్న అబ్బాయిలకు, అలాగే తెల్లగా ఉన్న అబ్బాయిలు నల్లగా ఉన్న అమ్మాయిలకు ఎక్కువగా ఆకర్షితమవుతారు. ఏ స్త్రీ అయితే తన పెళ్లికి ముందే శృంగార సుఖాన్ని అనుభవించి ఉంటుందో ఆమెకి మొదటి రాత్రి మాధుర్యం యొక్క అద్భుతమైన రుచి తెలియదు. పురుషుడు లావుగా ఉన్న స్త్రీతో శృంగార సమయంలో పురుషుని యొక్క అంగం త్వరగా గట్టిపడుతుంది. ఏ స్త్రీ పురుషుడి కోసం మల్లెపువ్వులు పెట్టుకొని ఉంటుందో ఆ స్త్రీని పురుషుడు సాధారణం కంటే చాలా అధిక మోజుతో శృంగారం చేస్తాడు. ఏ భార్య అయితే సాయంకాలం అలంకరణ చేసుకొని జడలో మల్లెపూలు పెట్టుకొని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాంటి భార్య తన భర్తకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏ స్త్రీ అయితే ఒంటరిగా పడుకునే సమయంలో తన బట్టలు విప్పేసి పడుకుంటుందో ఆ స్త్రీకి కామవాంఛ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ స్త్రీ అయితే శృంగారాన్ని మొదటగా పురుషుడి పెదాలపై ముద్దుతో మొదలు పెడుతుందో ఆ స్త్రీ శృంగారం లేకుండా బ్రతకలేదని అర్థం. శృంగార సమయంలో తన భర్త ఇష్టాలను తెలుసుకొని అతనికి అనుగుణంగా ఉండే భార్య జీవితంలోని అన్ని సందర్భాల్లో భర్త యొక్క ఇష్టాలను గౌరవిస్తుంది. ఖాళీ కడుపుతో శృంగారంలో పాల్గొనడం కన్నా స్త్రీ పురుషులు ఇద్దరు బిర్యానీ గాని మాంసాహారం గాని తిన్నాక శృంగారం చేసుకోవడం మిన్న. ఏ స్త్రీ యొక్క నలుపుగా ఉంటుందో ఆ స్త్రీలో కామవాంఛ అధికంగా ఉంటుంది. ఏ స్త్రీకి అయితే పురుషుని యొక్క పెదవులను ముద్దాడాలని తీవ్రమైన కోరిక ఉంటుందో ఆ స్త్రీ ఆ పురుషుడిని ఎంతగానో ఇష్టపడుతుంది అని అర్థం. సాధారణంగా శృంగారంలో పాల్గొన్న పురుషులు అలా చేసి వెళ్ళిపోతారు. కానీ స్త్రీ మాత్రం శృంగారంలో పూర్తిగా నిమగ్నం అయిపోతుంది. పెళ్లికి ముందే ఒక అమ్మాయి శృంగారినికి ఒప్పుకుంటుందో ఆ అమ్మాయి సమాజానికి విరుద్ధంగా తనకు ఇష్టమైన జీవితం గడపడానికి నిర్ణయించుకుందని అర్థం. బ్యాచిలర్ అబ్బాయిలు పెళ్లి కాని అమ్మాయిల కన్నా పెళ్లైన స్త్రీలతో శృంగారికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇలాంటి అబ్బాయిలు తన కాబోయే భార్య దగ్గర పరిపూర్ణమైన సంభోగ సుఖాన్ని పొందలేకపోతారు. ఒక పెళ్లి కాని స్త్రీ రాత్రి పడుకున్నాక ప్రతిరోజూ శృంగార కలలను కంటుందో ఆ స్త్రీకి కామవాంఛ తీర్చుకోవాలనే కోరిక ఎక్కువ అవుతుంది. శృంగారం కూడా డబ్బు లాంటిదే, ఎంత దొరికినా కూడా చాలా తక్కువగానే అనిపిస్తుంది. సరైన శారీరక సుఖం లభించని ఆడవారు జీవితంలో త్వరగా వృద్ధులు అవుతారు. సైకాలజీ ప్రకారం స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా శృంగారం సమయంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేరు. ఒక స్త్రీ సంభోగ సమయంలో పురుషుని అంగాన్ని నోట్లో పెట్టుకుంటుందో ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి అమితంగా ఇష్టపడుతోందని అర్థం. ఏ పురుషుడు అయితే స్త్రీకి స్థలనం అయ్యేలా చేస్తాడో ఆ పురుషుణ్ణి స్త్రీ ప్రాణం పోయిన విడిచిపెట్టదు. చెడు వ్యసనాలకు బానిసైన పురుషునికి శృంగారం పట్ల కోరికలు తగ్గి తన భార్యను సుఖపెట్టకపోవడం వలన అతని భార్య శారీరక సుఖం కోసం ఇతరులను అన్వేషిస్తుంది. ఒక స్త్రీతో సంభోగంలో ఉన్న సమయంలో పురుషుడు వేరే స్త్రీ గురించి మాట్లాడటం ఆ స్త్రీ సహించదు. ఏ స్త్రీ అయితే ఒక పురుషునికి తన శరీర భాగాలను కనబడేలా ప్రయత్నాలు చేస్తుందో ఆ స్త్రీకి ఆ పురుషునితో శృంగారం చేయాలనే ఆలోచన బలంగా ఉంది అని అర్థం. ఒక స్త్రీ పురుషుని నుంచి కోరుకునే వాటిల్లో ప్రధానమైనది శారీరక సుఖం. ఒకవేళ తగినంత అతని వద్ద నుంచి లభించకపోయినట్లయితే అతనితో ఎక్కువ కాలం కలిసి ఉండదు. ఏ పురుషుడు అయితే స్త్రీకి శృంగార సమయంలో పరిపూర్ణ సుఖాన్ని అందిస్తాడో ఆ పురుషునితో జీవితాంతం కలిసి ఉండడానికి ఆ స్త్రీ ఎంతటికైనా తెగిస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ శృంగారం తరువాత దాని మత్తు పురుషునికి 4 నుంచి 5 సెకండ్లు ఉంటుంది. అదే స్త్రీకి మాత్రం 20 సెకండ్ల వరకు ఉంటుంది.
ఏ స్త్రీకి అయితే పురుషుడితో శృంగార సమయంలో కంటి నుంచి నీళ్లు వస్తాయో ఆ స్త్రీ సంభోగ సుఖాన్ని పూర్తిగా అనుభవిస్తుంది అని అర్థం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.